చెరుకు పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని సీఎం కిరణ్ చెప్పి 6 నెలలు దాటుతుందని ఇప్పటికీ మాట నిలబెట్టుకోలేకపోయారని చెరుకు రైతులు షర్మిలకు చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పంచదార 1400 ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2200కి టన్నుకి ఇచ్చారు. ఆయన జరగలేదండి. రైతులు మెరక పంటలు తప్ప సిరుగు తప్ప ఏది పండిస్తారు. రైతుకి గిట్టుబాటు ధర కూడా ఇవ్వలేదు సార్. చెరుకు మద్దతు ధర అప్పుడు ఇస్తానన్నారు. రాజశేఖర రెడ్డి గారి టైంలో 1800 నుంచి 2002 వరకు వచ్చింది. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ లోని 2200 2500 చేస్తానన్నారు. ప్లస్ ఇప్పుడు 2000 ఇస్తున్నారు. అది కూడా ఒక వారం రోజుల్లో పెట్టిస్తానని చెప్పారు కానీ ఈ రోజుకి కూడా దాని గురించి ఏమీ చెప్పలేదు. చెరుకు రైతుల బాధలు విన్న షర్మిల వారికి భరోసా ఇచ్చారు. ధైర్యంగా ఉండమని తెలిపారు. ఉపాధి హామీ కూలీలు షర్మిలకు తమ బాధలు చెప్పుకున్నారు. షర్మిల కోసం మట్టి తట్టలు నెత్తిన పెట్టుకుని నిమిషాల కొద్దీ ఎదురు చూశారు. విశాఖ జిల్లా రోలుగుంట దగ్గర షర్మిలను కలుసుకుని సమస్యలు ఏకరువు పెట్టారు. ఇప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు కాంగ్రెస్ కు తెలుగుదేశంకి బుద్ధి చెప్పి జగనన్న ఆశీర్వదిస్తే అన్ని వస్తాయి. మా ఇల్లులు వస్తాయి. మీలాంటి వాళ్ళకైతే 2 పిల్లల్ని చదివించుకోవడానికి 6,000 రూపాయలు ఇస్తారు. వైఎస్ఆర్ పాదయాత్ర మండు టెండర్లో కొనసాగిందని బలిరెడ్డి సత్యారావు చెప్పారు. ప్రజల కోసం పట్టుదలతో పాదయాత్ర చేసిన మహానేత వైఎస్ఆర్ అన్నారు. డయాబెటీస్ పేషెంట్ వాకింగ్ లాగే ఉందో తప్ప చక్క చల్లని కాలాన్ని అది హాయిగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు షుగర్ జబ్బు ఉన్నవాళ్ళు వాకింగ్ అవసరం కాబట్టి చేయాలన్న పద్ధతులు చేయడం తప్పిస్తే రాజశేఖర రెడ్డి గారు అలా కాదు. మండు టెండలో 145 డిగ్రీలు వేడున్న పరిస్థితుల్లో ప్రమాదం ఇది కష్టం అని చెప్పి డాక్టర్లు సలహా ఇచ్చినా కూడా ఆయన మొండిగా అందులో మధ్యలో రాజమండ్రిలో కూడా సిక్ అయిపోతే అక్కడ కూడా వెళ్ళి చూడడానికి మేము వెళ్ళాం. ఏది ఏమైనా అంత పట్టుదల అంత ప్రజల కోసం ప్రేమ అభిమానం చూపించినటువంటి వ్యక్తి గతంలో ఎప్పుడు నేను నా అనుభవంలో ముఖ్యమంత్రిని చూడలేదు. తర్వాత అటువంటి ముఖ్యమంత్రి వస్తాడని కూడా నేను అనుకోను. కొనతాల రామకృష్ణతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న చెంగల వెంకట్రావు చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. వృద్ధులకు పింఛన్లు అడిగితే పైసా కూడా ఇవ్వని స్వభావం చంద్రబాబుది అన్నారు. రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఇళ్లు గాని, ఫీజు రియంబర్స్మెంట్ గాని, ఆరోగ్యశ్రీ గాని ఇవన్నీ కూడా బలంగా ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేద్దామని ప్రజల తాలూకు ఆకాంక్ష. దానికి షర్మిలమ్మ గారి పాదయాత్ర బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందని కూడా తెలుసు. 192వ రోజు పాదయాత్రలో పాల్గొన్న కొణతాల పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుంటామన్నారు. షర్మిలమ్మ మరో ప్రజా ప్రస్థానం చరిత్రలోనే సువర్ణాక్షరాలతో నిలిచిపోయే విధంగా జరుగుతూ ఉంది. చిన్న వయసులో ఒక మహిళ 3000 కిలోమీటర్లు నడిచేటువంటి సాహసం చేయడం అన్నది సామాన్యమైన విషయం కాదు. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండడం, విజయమ్మ గారు రిటైర్ అవ్వడం, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఈ కుటుంబానికి ఇన్ని ఇబ్బందులు వచ్చాయన్నది ప్రజల్లో చాలా తీవ్రంగా ప్రభుత్వం మీద, ప్రతిపక్షాల మీద వ్యతిరేకత ఉంది. షర్మిలమ్మ పాదయాత్ర కూడా ఆనాడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని చూసినటువంటి అనుభూతి ప్రతి ఒక్కరిలో కలుగుతా ఉంది. తెలంగాణలో కూడా పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? విజయమ్మ గారు పర్యటిస్తున్నారు. పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి? రానున్న రోజుల్లో బలపడే అవకాశం ఉంటుందా? తెలంగాణ ఉన్న 2 సెంటిమెంట్స్. ఒకటి తెలంగాణ సెంటిమెంట్, 2 రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎందు ప్రజలకు ప్రేమ. ఈ 2 బలీయంగా అయితే ఉన్నాయి అక్కడ. అవి ఎన్నికల్లో ఏ విధంగా ఓట్లుగా మారుతుందన్నది చూడాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉండేది టీఆర్ఎస్ బలంగా ఉంది తెలంగాణ సెంటిమెంట్ మీద. రెండోది రాజశేఖర రెడ్డి గారి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు. ఈ 5 సంవత్సరాలు ఏం జరగటం లేదు. ఆయన ఉండుంటే ఇంకా బాగా జరిగేది, మళ్ళీ జగన్ వస్తుంటే బాగుంటుంది అనే అభిప్రాయం ప్రతి ఒక్కరిలో ఉంది. షర్మిలమ్మ పాదయాత్రలో చూసాం.